మమతా బెనర్జీ పార్టీ అయిపోయింది, ఉద్ధవ్ థాకరే పార్టీ అయిపోయింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ మీద పడ్డారు. సమాజ్వాదీ పార్టీకి లోక్సభలో 37 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 37 మంది లోక్సభ సభ్యుల్లో 25 మంది బీజేపీలో చేరటానికి రెడీగా ఉన్నారట. మరి బీజేపీలో చేరతారా? గతంలో మనం విన్న వార్త ఏంటంటే వీరందరినీ మాయావతి పార్టీలో చేరుస్తారు, మాయావతి పార్టీని ఎన్డీఏలో చేర్చుకొని ఎన్డీఏ బలం పెరిగినట్టుగా ఉంటుంది అనేటువంటిది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా 25 మంది బీజేపీలోనే చేరబోతున్నారట. ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక బీజేపీ మంత్రి చెప్పిన మాట. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర మంత్రి చెప్పాడు ఈ మాట. సమాజ్వాదీ పార్టీ నుంచి 25 మంది ఎంపీలు మా పార్టీలో చేరటానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడు. బట్ దీన్ని అఖిలేష్ యాదవ్ ఖండిస్తున్నాడు. మా పార్టీలో ఎలాంటి చీలికలు ఉండవు, మేమంతా యూనిటీగా ఉన్నాము అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ చాలా బలంగానే చెప్తున్నాడు. బట్ ఏం జరిగినా చెప్పలేం. ఎందుకంటే మనం చూసాంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు, ఉద్ధవ్ థాకరే పార్టీలో చీలికలు, తర్వాత శరద్ పవార్ పార్టీలో చీలికలు, మొత్తం ప్రాంతీయ పార్టీని నాశనం చేస్తుంది బీజేపీ. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ని మాత్రం వదులుతారా? ఎస్పీని మాత్రం వదులుతారా? చెప్పలేం. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందులో ఉత్తరప్రదేశ్లో వరుసగా బీజేపీ అక్కడ గెలుస్తుంది. బీజేపీ చాలా బలంగానే ఉంది. మోడీ గారు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ఎంపీ ఆయన. నిజానికి మోడీ గారిది గుజరాత్, కానీ తను సెంటిమెంటల్గా ఉత్తరప్రదేశ్ నుంచే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బలాన్ని తగ్గించడానికి, రెండోది ఆ ఎంపీలను తమ వైపు లాక్కోవటానికి బీజేపీ ప్రయత్నాలు చెయ్యదు అని మనం అనుకోలేం. ఖచ్చితంగా చేస్తుంది. అందులో అఫీషియల్గా మంత్రి చెప్పాడు, ఎవరో దారిని పోయే దానయ్య కాదుగా స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక రాష్ట్ర మంత్రి చెప్పాడు. కాబట్టి కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. బట్ సమాజ్వాదీ పార్టీలో చీలిక కోసం బీజేపీ ట్రై చేస్తుంది. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పాం. కాబట్టి అప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళందరినీ బీజేపీలో చేర్చుకోరు, మాయావతి పార్టీలో చేరుస్తారు అని. ఎందుకంటే మనం చూస్తున్నాంగా, ఇప్పుడు ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చారు, వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకున్నారా? 6 ఎంపీలని సిండే పార్టీలో, అదే సిండే శివసేనలో చేరుస్తున్నారు. అలానే మమతా బెనర్జీ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు లాగారు, వాళ్ళని బీజేపీలో చేర్చుకున్నారు, చేర్చుకోలే. వాళ్ళని ఏదో చిన్న చితక పార్టీలో చేర్చారు, చిన్న చితక పార్టీలో చేర్చారు. తర్వాత ఆ చిన్న చితక పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారు. డైరెక్ట్గా చీల్చే ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవట్లే. అలానే అఖిలేష్ యాదవ్ పార్టీ ఎంపీని కూడా బీజేపీలో చేర్చుకుంటారని మనం అనుకోలే. బట్ చేర్చుకుంటామని బీజేపీ మంత్రి చెప్తున్నారు. మరి అది అతని మాటో లేదా వాళ్ళ పార్టీ హైకమాండ్ మాటో మనకు తెలియదు. కానీ సమాజ్వాదీ పార్టీలు మాత్రం చీలిక తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. అంతవరకు మనకు అర్థమవుతున్న విషయం. సో ఈ ప్రాంతీయ పార్టీని చీల్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.